నా పేరు బండి దేవి రాజేశ్వరి. నేను ఇండియన్ రైల్వేస్‌లో రాజమండ్రిలో గూడ్స్ సూపర్వైజర్‌గా వర్క్ చేస్తున్నాను. నా భర్త చింతా సతీష్ రెడ్డి. మేము 2017లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాము పెద్దల సమక్షంలోనే. మ్యారేజ్ అయిన 2 ఇయర్స్ బాగానే ఉన్నాము. 2019 నుంచి నన్ను ఏదో రకంగా వేధించడం స్టార్ట్ చేశారు. నేను ఒక అన్‌లక్కీ అని, అదని, ఇదని స్టార్ట్ చేశారు. బట్ 2017 నుంచి కూడా ఆ ఇన్వెస్ట్‌మెంట్, ఈ ఇన్వెస్ట్‌మెంట్ అని నా దగ్గర నుంచి గోల్డ్ తీసుకోవడం, పర్సనల్ లోన్స్ పెట్టడం అవన్నీ చేశారు. సుమారుగా 100 తులాలు గోల్డ్ అయితే తీసుకున్నారు నా దగ్గర నుంచి ఇప్పుడు. అంతా కూడా బ్యాంక్‌లోనే పెట్టారు. అండ్ పీఎల్స్ వచ్చి 65 లాక్స్ వరకు పర్సనల్ లోన్ అనేది తీసుకోవడం జరిగింది. అలాగే 2 ఇల్లులు కూడా నా పేరు మీద పెడితే ఐటీ రిటర్న్స్‌కి ప్రాబ్లమ్ అవుతదని చెప్పి ఆయన పేరునే పెట్టుకోవడం జరిగింది. ప్రతిసారి నేను ఏమడిగినా సరే, "ఏం పర్లేదు నేను చూసుకుంటానని" నన్ను నమ్మించి ఇంత దాకా మోసం చేశారు. ఆయనకి అన్నిటికన్నా ఉన్న అసలు జబ్బేంటి అనంటే ఆడవాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడం. చాలామంది అమ్మాయిలతో అలా సంబంధాలు పెట్టుకుంటూనే 2019 నుంచి పెట్టుకుంటూనే ఉన్నారు. ప్రతిసారి ఏదన్నా దొరికినప్పుడు నేను మందలించడం, లేదు ఇదే లాస్ట్ టైం అనడం అలా చేస్తూనే ఉన్నారు. 2024లో ఒక ఆమె పరిచయం అయింది. ఆవిడ పేరు దొడ్డ లక్ష్మి. ఆవిడ మున్సిపల్ ఆఫీస్‌లో డిస్పెన్సర్‌లో వర్క్ చేస్తుంది రాజమండ్రిలోనే. అయితే ఆవిడకి డబ్బులు అవి ఉన్నాయి. కొంచెం ఫైనాన్షియల్‌గా ఆవిడ నాకు సపోర్ట్ చేస్తుంది అని చెప్పి మా లైఫ్‌లోకి వచ్చింది ఆవిడ. ఆమె నాతో కూడా ఫస్ట్ ఫ్రెండ్లీగానే ఉండేది. తర్వాత మేము ఈయన గురించి నాకు తెలిసి నేను మాట్లాడడం మానేశాను ఆమెతో. అప్పుడు కూడా ఆవిడని నేను హెచ్చరించాను. మా ఆయన ఇలాంటి ఆయన, కొంచెం జాగ్రత్తగా ఉండండి అది ఇది అని చెప్పాను. బట్ ఆవిడ నేను ఏదైతే ఆమెకు చెప్పానో అన్నీ రివర్స్‌లో చెప్పి నా భర్తను లొంగ తీసుకొని ఆవిడ కంట్రోల్‌లో పెట్టుకొని ఇప్పుడు విపరీతమైనటువంటి వాళ్ళిద్దరు ఇల్లీగల్ రిలేషన్‌షిప్‌లో ఉండి ఆయన నన్ను ఇప్పుడు చంపేయడానికైతే ట్రై చేస్తున్నారు. ఇప్పుడు నేను అవసరం లేదు, నా స్థానంలోకి ఆవిడని తీసుకురావాలి. నా కొడుకుకి, నాకు 3 సంవత్సరాల కొడుకున్నాడు. ఆ కొడుకుకి కూడా ఆమెనే తల్లిని చెయ్యాలని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. మొన్న 4వ తారీఖు మే 4న నన్ను విపరీతంగా చితక్కొట్టి నేను ఆఫీస్ నుంచి వస్తుంటే వెనకాతల నుంచి కారుతో గుద్దేద్దామని ప్లాన్ చేసి అది అవ్వక మళ్ళీ ఇంట్లో కూడా పిల్లో పెట్టి నన్ను నొక్కేసి మెయిన్ మా ఇంట్లో నుంచి ఇంకా 30 లక్షలకి సరిపడా బంగారం తెమ్మని మా అమ్మగారిని అడిగి అలా అని నన్ను వేధిస్తున్నాడండి. ఉద్యోగం కూడా నన్ను సరిగ్గా చేసుకోనివ్వట్లేదు. ఉద్యోగంలో కూడా వచ్చి అనుమానించడం ఇవి చేస్తున్నారు. సరే నేను తప్పు చేయలేనప్పుడు నేను ఎందుకు భయపడాలని చెప్పి నేను ఓకే అని చెప్పి అనుకుంటే వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు ఫీల్డ్ వర్క్ ఇంకెందుకు వెళ్తున్నావు, నా ఉద్యోగం ఎలా చేయాలో కూడా తనే చెప్తున్నారు. ఆవిడని ఇప్పుడు ఎలా అంటే నేను కూడా ఆవిడతో పాటు ఉండి ఒక ఫ్యామిలీ మెంబర్లా ఉండాలి అనేది ఆయన కోరిక. ఇప్పుడు నేను అలా ఒప్పుకోవట్లేదనే నన్ను చంపేయాలని ట్రై చేస్తున్నాడండి. ఆయన వల్ల అయితే నాకు చాలా ప్రాణహాని ఉంది. అలాగే ఇలాంటి మృగాన్ని మీరే దీన్ని శిక్షించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాలాంటి బాధితులు చాలామంది ఉన్నారు. ఇయే కాకుండా ఆయన ఫోన్‌లో ఆమెతో ఉన్న న్యూడ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఆమె ఒక్కతోనే కాదు, చాలామంది అమ్మాయిలతో ఉన్నాయి. అవి కూడా నేను నా ఫోన్‌లో రికార్డ్ చేసి ఇయన్నీ మీడియా ముందు చూపించడం కుదరదు కాబట్టి నేను చూపించట్లేదు. ఈరోజు ఈ అమ్మాయిని బయటికి లాగానని ఆ అమ్మాయి బాధపడుతుంది. కానీ నేను తనకి చెప్పినా సరే తను వినలేదు. ఈరోజు ఈమె వల్ల నన్ను ఇప్పుడు దాకా ఉన్న అమ్మాయిల వల్ల జస్ట్ నాకు అదేంటి అదని ఇదని చెప్పడం జరిగింది. కానీ ఈమె వల్ల మాత్రం నాకు ప్రాణహాని అయితే ఖచ్చితంగా ఉందండి. కాబట్టి దీన్ని పై వరకు తీసుకెళ్ళి ఇలాంటి అమ్మాయిలు మెయిన్ మోసపోకుండా నాకు న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని అండ్ పవన్ కళ్యాణ్ గారిని, హోమ్ మినిస్టర్ అనిత మేడం గారిని కూడా నాకు పోలీస్ పరంగా రక్షణ ఇచ్చి నా ఉద్యోగాన్ని నన్ను చేసుకొని నావేవైతే ఉన్నాయో అన్నీ వెనక్కి తెప్పించి నాకొక జీవితాన్ని ఇచ్చి నా కొడుకుని నాతో ఉండేలా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మృగాలు ఉండడం వల్ల మన దేశానికి అవమానం. ఇలాంటి వాడు అసలు భూమి మీద ఉండకూడదు. మీరు ఎలాంటి కఠిన శిక్షలు వేస్తారో ఆయనకి వెయ్యండి. ప్రతిదీ ఆయన తిరిగింది ఉన్నది అన్నిటి నుంచి నా దగ్గర ప్రూఫ్లు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా నేను కోర్టులో కేసు వేసినా సరే నేను అది సబ్మిట్ చేయడానికి రెడీగా ఉన్నాను. మహిళా పోలీస్ స్టేషన్లో మన రాజమండ్రిలో కంప్లైంట్ ఇచ్చాను. దానికి తాలూకా కంప్లైంట్ పేపర్ అండ్ వాళ్ళిద్దరూ ఉన్నారు అనడానికి ఇవే సాక్ష్యాలు. ఏ భర్త అయినా పెళ్ళం పేరున లక్ష్మీ డార్లింగ్ అనో ఎలాంటివి పెట్టుకుంటాడండి. మా ఆయన లక్ష్మీ డార్లింగ్ అని పెట్టుకున్నాడు. తన మీద ఎంత మోజు ఉండుంటే పెళ్ళం పక్కనున్నా సరే అంత పెట్టుకుంటాడు ఆయన. ఇవన్నీ వాళ్ళ రెస్టారెంట్లు తిరిగినాయి, మా ఆఫీస్కి వచ్చినవి, ప్రతి సోమవారం వాళ్ళిద్దరూ కలిసి గుడికి వెళ్తారు. ప్రతిదీ ఫోటో ఉంటుంది. ఇలాగనే కాదు, ప్రతి అమ్మాయితో దిగినవి ఉంటాయి. మరి ఆయన బ్లాక్మెయిల్ చేస్తాడో ఏమో అవన్నీ నాకు తెలియదు.
కానీ ఒక అమ్మాయి మాత్రం ఆమె ఫోన్ చేసి అదేంటి నా ఫోన్లు ఎత్తట్లేదు అని వాయిస్ రికార్డ్ పెట్టింది కూడా రికార్డ్ నా దగ్గర ఉంది. కనీసం నా ఫోన్ ఎత్తండి, ఒకసారి మీ వాయిస్ నోట్ పెట్టండి, నేను వింటానని చెప్పి ఆమె చెప్పింది. ఇలాగే చాలామంది అయితే మోసపోతున్నారండి. కాబట్టి ఈ మృగాన్ని ఇప్పుడే మీరు మీ కస్టడీలోకి తీసుకొని పనిష్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే నేను మే 5వ తారీఖున ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాను నా డ్యూటీ నుంచి. అది నాకు చాలా ఇబ్బంది అని కూడా తెలుసు. నేను ఎందుకు పారిపోయానంటే తన వల్ల నాకు ప్రాణహాని ఉంది కాబట్టి నేను పారిపోయాను. దీన్ని రైల్వే అధికారులు కూడా నేను ఎందుకు పారిపోయానో మీరు అర్థం చేసుకొని నా జాబును మళ్ళీ నాకు తిరిగి ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా పేరు బండి దేవిరాజ్ రాజేశ్వరి. నేను ఇండియన్ రైల్వేస్లో రాజమండ్రిలో గూడ్స్ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నాను. నా భర్త చింతా సతీష్ రెడ్డి. మేము 2017లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాము పెద్దల సమక్షంలోనే. మ్యారేజ్ అయిన 2 ఇయర్స్ బాగానే ఉన్నాము. 2019 నుంచి నన్ను ఏదో రకంగా వేధించడం స్టార్ట్ చేశారు. నేను ఒక అన్లక్కీ అని అదని ఇదని స్టార్ట్ చేశారు. బట్ 2017 నుంచి కూడా ఆ ఇన్వెస్ట్మెంట్ ఈ ఇన్వెస్ట్మెంట్ అని నా దగ్గర నుంచి గోల్డ్ తీసుకోవడం, పర్సనల్ లోన్స్ పెట్టడం అవన్నీ చేశారు. సుమారుగా 100 తులాలు గోల్డ్ అయితే తీసుకున్నారు నా దగ్గర నుంచి. ఇప్పుడు అంతా కూడా బ్యాంక్లోనే పెట్టారు. అండ్ పిఎల్స్ వచ్చి 65 lakhs వరకు పర్సనల్ లోన్ అనేది తీసుకోవడం జరిగింది. అలాగే 2 ఇల్లులు కూడా నా పేరు మీద పెడితే ఐటీ రిటర్న్స్కి ప్రాబ్లం అవుతుందని చెప్పి ఆయన పేరునే పెట్టుకోవడం జరిగింది. ప్రతిసారి నేను ఏం అడిగినా సరే ఏం పర్లేదు నేను చూసుకుంటానని నన్ను నమ్మించి ఇంత దాకా మోసం చేశారు. ఆయనకు అన్నిటికన్నా ఉన్న అసలు జబ్బు ఏంటి అని అంటే ఆడవాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడం. చాలామంది అమ్మాయిలతో అలా సంబంధాలు పెట్టుకుంటూనే 2019 నుంచి పెట్టుకుంటూనే ఉన్నారు. ప్రతిసారి ఏదన్నా దొరికినప్పుడు నేను మందలించడం, లేదు ఇదే లాస్ట్ టైం అన్న అలా చేస్తూనే ఉన్నారు. 2024లో ఒక ఆమె పరిచయం అయింది. ఆవిడ పేరు దొడ్డ లక్ష్మి. ఆవిడ మున్సిపల్ ఆఫీస్లో డిస్పెన్సర్లో వర్క్ చేస్తుంది రాజమండ్రిలోనే. అయితే ఆవిడకి డబ్బులు అవి ఉన్నాయి, కొంచెం ఫైనాన్షియల్గా ఆవిడ నాకు సపోర్ట్ చేస్తుంది అని చెప్పి మా లైఫ్లోకి వచ్చింది ఆవిడ. ఆమె నాతో కూడా ఫస్ట్ ఫ్రెండ్లీగానే ఉండేది. తర్వాత మేము ఈయన గురించి నాకు తెలిసి నేను మాట్లాడడం మానేశాను ఆమెతో. అప్పుడు కూడా ఆవిడని నేను హెచ్చరించాను, మా ఆయన ఇలాంటి ఆయన, కొంచెం జాగ్రత్తగా ఉండండి అది ఇది అని చెప్పాను. బట్ ఆవిడ నేను ఏదైతే ఆమెకు చెప్పానో అన్ని రివర్స్లో చెప్పి నా భర్తను లొంగ తీసుకొని ఆవిడ కంట్రోల్లో పెట్టుకొని ఇప్పుడు విపరీతమైనటువంటి వాళ్ళిద్దరు ఇల్లీగల్ రిలేషన్షిప్లో ఉండి ఆయన నన్ను ఇప్పుడు చంపేయడానికైతే ట్రై చేస్తున్నారు. ఇప్పుడు నేను అవసరం లేదు, నా స్థానంలోకి ఆవిడని తీసుకురావాలి. నా కొడుకుకి, నాకు 3 సంవత్సరాల కొడుకున్నాడు, ఆ కొడుకుకి కూడా ఆమెనే తల్లిని చెయ్యాలని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. మొన్న 4వ తారీఖు మే 4న నన్ను విపరీతంగా కొట్టి నేను ఆఫీస్ నుంచి వస్తుంటే వెనకాతల నుంచి కారుతో గుర్తేద్దామని ప్లాన్ చేసి అది అవ్వక మళ్ళీ ఇంట్లో కూడా పిల్లో పెట్టి నన్ను నొక్కేసి మెయిన్ మా ఇంట్లో నుంచి ఇంకా 30 లక్షలకి సరిపడా బంగారం తెమ్మని మా అమ్మగారిని అడిగి అలా అని నన్ను వేధిస్తున్నాడండి. ఉద్యోగం కూడా నన్ను సరిగ్గా చేసుకొనివ్వట్లేదు. ఉద్యోగంలో కూడా వచ్చి అనుమానించడం ఇవి చేస్తున్నారు. సరే నేను తప్పు చేయలేనప్పుడు నేను ఎందుకు భయపడాలని చెప్పి నేను ఓకే అని చెప్పి అనుకుంటే వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు ఫీల్డ్ వర్క్ ఎందుకు వెళ్తున్నావు, నా ఉద్యోగం ఎలా చేయాలో కూడా తనే చెప్తున్నారు. ఆవిడని ఇప్పుడు ఎలా అంటే నేను కూడా ఆవిడతో పాటు ఉండి ఒక ఫ్యామిలీ మెంబర్లా ఉండాలి అనేది ఆయన కోరిక. ఇప్పుడు నేను అలా ఒప్పుకోవట్లేదని నన్ను చంపేయాలని ట్రై చేస్తున్నాడండి. ఆయన వల్ల అయితే నాకు చాలా ప్రాణహాని ఉంది. అలాగే ఇలాంటి మృగాన్ని మీరే దీన్ని శిక్షించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాలాంటి బాధ్యులు చాలామంది ఉన్నారు. ఇవే కాకుండా ఆయన ఫోన్లో ఆమెతో ఉన్న నూడ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఆమె ఒక్కతోనే కాదు, చాలామంది అమ్మాయిలతో ఉన్నాయి. అవి కూడా నేను నా ఫోన్లో రికార్డ్ చేసి ఇవన్నీ మీడియా ముందు చూపించడం కుదరదు కాబట్టి నేను చూపించట్లేదు. ఈరోజు ఈ అమ్మాయిని బయటికి లాగానని ఆ అమ్మాయి బాధపడుతుంది, కానీ నేను తనకి చెప్పినా సరే తను వినలేదు. ఈరోజు ఈమె వల్ల నన్ను ఇప్పుడు దాకా ఉన్న అమ్మాయిల వల్ల జస్ట్ నాకు అదేంటి అదని ఇదని చెప్పడం జరిగింది, కానీ ఈమె వల్ల మాత్రం నాకు ప్రాణహాని అయితే ఖచ్చితంగా ఉందండి. కాబట్టి దీన్ని పై వరకు తీసుకెళ్ళి ఇలాంటి అమ్మాయిలు మెయిన్ మోసపోకుండా నాకు న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని అండ్ పవన్ కళ్యాణ్ గారిని, హోమ్ మినిస్టర్ అనిత మేడం గారిని కూడా నాకు పోలీస్ పరంగా రక్షణ ఇచ్చి నా ఉద్యోగాన్ని నన్ను చేసుకొని నావేవైతే ఉన్నాయో అన్నీ వెనక్కి తెప్పించి నాకు ఒక జీవితాన్ని ఇచ్చి నా కొడుకుని నాతో ఉండేలా చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మృగాలు ఉండడం వల్ల మన దేశానికి అవమానం. ఇలాంటి వాడు అసలు భూమి మీద ఉండకూడదు. మీరు ఎలాంటి కఠిన శిక్షలు వేస్తారో ఆయనకి వేయండి. ప్రతిదీ ఆయన తిరిగింది ఉన్నది అన్నిటి నుంచి నా దగ్గర ప్రూఫ్లు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా నేను కోర్టులో కేసు వేసినా సరే నేను అది సబ్మిట్ చేయడానికి రెడీగా ఉన్నాను. మహిళా పోలీస్ స్టేషన్లో మన రాజమండ్రిలో కంప్లైంట్ ఇచ్చాను, దానికి తాలూకా కంప్లైంట్ పేపర్
అండ్ వాళ్ళిద్దరూ ఉన్నారు అనడానికి ఇవే సాక్ష్యాలు. ఏ భర్త అయినా పెళ్ళం పేరున లక్ష్మీ డార్లింగ్ అనో అలాంటివి పెట్టుకుంటాడా అండి? మా ఆయన లక్ష్మీ డార్లింగ్ అని పెట్టుకున్నాడు. తన మీద ఎంత మోజు ఉండుంటే పెళ్ళం పక్కనున్నా సరే అంత పెట్టుకుంటాడు ఆయన. ఇవన్నీ వాళ్ళ రెస్టారెంట్లు తిరిగినాయి, మా ఆఫీస్కి వచ్చినవి, ప్రతి సోమవారం వాళ్ళిద్దరు కలిసి గుడికి వెళ్తారు, ప్రతిదీ ఫోటో ఉంటుంది. ఇలాగనే కాదు, ప్రతి అమ్మాయితో దిగినవి ఉంటాయి. మరి ఆయన బ్లాక్మెయిల్ చేస్తాడో ఏమో అవన్నీ నాకు తెలియదు. కానీ ఒక అమ్మాయి మాత్రం ఆమె ఫోన్ చేసి అదేంటి నా ఫోన్లు ఎత్తట్లేదు అని వాయిస్ రికార్డ్ పెట్టింది కూడా, రికార్డ్ నా దగ్గర ఉంది. కనీసం నా ఫోన్ ఎత్తండి, ఒకసారి మీ వాయిస్ నోట్ పెట్టండి, నేను వింటానని చెప్పి ఆమె చెప్పింది. ఇలాగే చాలామంది అయితే మోసపోతున్నారండి. కాబట్టి ఈ మృగాన్ని ఇప్పుడే మీరు మీ కస్టడీలోకి తీసుకొని పనిష్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే నేను మే 5వ తారీఖున ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాను నా డ్యూటీ నుంచి. అది నాకు చాలా ఇబ్బంది అని కూడా తెలుసు. నేను ఎందుకు పారిపోయానంటే తన వల్ల నాకు ప్రాణహాని ఉంది కాబట్టి నేను పారిపోయాను. దీన్ని రైల్వే అధికారులు కూడా నేను ఎందుకు పారిపోయానో మీరు అర్థం చేసుకొని నా జాబును మళ్ళీ నాకు తిరిగి ఇవ్వాలని కోరుకుంటున్నాను.